బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. తనిఖీలో 15 మంది అధికారులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారంలోనే ఏసీబీ విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ అందిస్తారు ఫోన్ లైన్ లో. శివ, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుపుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఈ సోదాలో ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి? చూస్తుంటే కనుక మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే అగ్రిగోల్డ్ సంబంధించి భూములకు సంబంధించి ఏదైతే విజయవాడ నగరానికి సంబంధించి పాయకరాపేట భూములకు సంబంధించి కొనుగోలు చేశారో ఆ కొనుగోలుకు సంబంధించి తిరిగి అంటే సర్వే నెంబర్ 1 ఉంటే మరో సర్వే నెంబర్ పేరుతో భూములను కొనుగోలు చేసి ఆ తర్వాత భూములను రీసర్వే చేయించుకొని మళ్ళీ వాటికి సంబంధించి కూడా ఆయన తన పేరు మీద మార్చుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అగ్రిగోల్డ్ యాజమాన్యం అలాగే ప్రభుత్వం కూడా ఎంఆర్ఓ కూడా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కూడా ప్రభుత్వం కేసుని ఏసీపీకి అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఏసీబీ ఇప్పటికే ఈ కేసుని దర్యాప్తు చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా ఈ అంశానికి సంబంధించి కొంతమంది కీలకమైన అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలుస్తా ఉంది. అయితే మొత్తం ఆయనకు సంబంధించి 4-5 నివాసాలు బెంగళూరు, హైదరాబాదు అలాగే ఇబ్రహీంపట్నంలో నివాసాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా అంటే ఎటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. రహస్యంగా అయితే విచారణ అయితే కొనసాగుతా ఉంది. థాంక్యూ శివ.